మంచిది. వాక్యంలోకి వెళ్దాం మనము. కీర్తనలు 119 కీర్తన 97వ చరణం నుంచి 104వ చరణం వరకు మనం చూద్దాము. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా నున్నది. దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా నున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యము అనుసరించున్నట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించితివి గనక నీ న్యాయవిధుల నుండి నేను తొలగక ఉన్నాను. నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు. అవి నా నోటికి తేనె కంటే తీపిగా నున్నవి. నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యం లాయను. తప్పు మార్గములన్నీ కూడా నాకు అసహ్యం లాయను. ఆసక్తి, విశేషమైనటువంటి ఆసక్తి గురించి మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. విశేషమైనటువంటి ఆసక్తి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. మరి ఎందుకు అంటే దేవుని పట్ల మనకు విశేషమైన ఆసక్తి తప్పకుండా ఉండడమే మనకు మంచిది, శ్రేయస్కరము. ఈ యొక్క కీర్తనకారుని విషయంలో మనం చూసినప్పుడు, నీ ఉపదేశములు నాకు వివేకము కలిగేను. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యం లాయను. తప్పు మార్గములన్నీ కూడా నాకు అసహ్యం లాయను. ఎందుకంటే దేవుని వాక్య ధ్యానాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దేవుని చిత్తాన్ని మనం గ్రహిస్తూ ఉన్నప్పుడు మనకు అవగాహన అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. యెషయా 26వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినప్పుడు, యెహోవా, శ్రమలలో వారు నిన్ను తలంచుకొనిరి. నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషంగా దీన ప్రార్థనలు చేసిరి. శ్రమల యందును కొన్ని ఆశీర్వాదములు, అలాగనే దేవుని యందు అంగలార్చుట గురించి ఈ యొక్క 16వ వచనము 26వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడుతూ ఉన్నది. మరి విశ్వాసం అనేటటువంటిది దేవుని మహిమపరచడానికి, దేవుని ఆశ్రయించడానికి, దేవుని యొద్దకు నడిపించడానికి, దేవుని చెంత ఉండడానికి, సమస్తము సమాధానంతో నింపబడి ఉండులాగున ఉండడం కొరకు దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంటూ ఉన్నది. 31వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. యెషయా 31 6వ వచనాన్ని చూద్దాం. ఇశ్రాయేలీలారా, మీరు ఎవని మీద విశేషముగా తిరుగుబాటు చేసితురో ఆయన వైపు తిరుగుడి. ఎవరి వైపు అయితే మీరు ఇశ్రాయేలీలారా, మీరు ఎవని మీద విశేషంగా తిరుగుబాటు చేసితురో ఆయన వైపు తిరుగుడి. మీకు మీరు పాపము కలుగజేసుకొని మీ చేతులతో మీరు నిర్మించిన ఎండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను ఆ దినమున మీలో ప్రతి వాడును పారవేయును. అంటే దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. 31వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని చూస్తే, దేవునిని తిరస్కరించుచు ఐగుప్తును ఆశ్రయించు వారికి, అలాగునే బుద్ధిహీనత గురించి, కూలిపోయిన అశ్షూరీయుల గురించి రాయబడి ఉన్నటువంటి విషయమై ఉంటూ ఉన్నది. కాబట్టి మనం రాలిపోకూడదు. ఎత్తిపారవేయక ముందే మనము జాగ్రత్త కలిగి ఉండాలి అని అంటే ఏం చేయాలి అని అంటే, దేవుని చిత్తాన్ని కలిగి ఉండాలి. దేవుని చిత్తాన్ని జరిగించేవారిగా ఉండాలి. యెహెజ్కేలు గ్రంథము, యెహెజ్కేలు 34వ అధ్యాయము 1
18వ వచనాన్ని మనం చూద్దాం. విశేషంగా మేత మేసి మిగిలిన దానిని కాళ్ళతో త్రొక్కుట మీకు చాలదా? మీరు స్వచ్ఛమైన నీరు తాగి మిగిలిన దానిని కాళ్ళతో కలకాలు చేయుట మీకు చాలదా? మీరు కాళ్ళతో తొక్కిన దానిని నా గొర్రెలు మేయవలెనా? కాళ్ళతో మీరు బురదగా కలిపిన దానిని అవి త్రాగవలెనా? మరి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఏమిటి అనంటే, మరి మంచి కాపరిగా దేవుని యొక్క వాక్యాన్ని గుర్తు చేస్తే, గొర్రెల కాపరి ఆ గొర్రెలు మంచిగా అంటే తొక్కనటువంటి స్థలంలో ఆ గొర్రెలు గడ్డిని మేయాలనేటటువంటి ఉద్దేశము. అలాగునే వారు నీరు తాగిన తర్వాత ఆ నీటిని చెరపకుండగా, పాడు చేయకుండగా ఉన్న మంచి నీరును స్వీకరించాలి నా గొర్రెలు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి దేవుడు ఎప్పుడైనా మానవుల పట్ల మంచినే కోరుకుంటాడు, మంచినే చేయాలనుకుంటాడు, పరలోకానికి తీసుకొని వెళ్ళాలనుకుంటాడు, దేవుని చిత్తం నెరవేర్చబడాలి అని అనుకుంటాడు. కాబట్టి మనం దేవుని పట్ల ఆసక్తిని మరి పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. హోషేయ 10వ అధ్యాయము 10వ అధ్యాయము కొన్ని వచనాలు మనం చూద్దాం. ఇశ్రాయేలు విస్తారంగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానం. వారు ఫలం ఫలించిన కొలది వారు బలిపీఠములను మరి విశేషంగా చేయుచూ వచ్చిరి. తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరి విశేషంగా చేసిరి. వారి మనసు కపటమైనది గాను, వారు త్వరలోనే తమ అపరాధమునకు శిక్ష నొందుదురు. ఇక్కడ ఇశ్రాయేలీయులు విగ్రహారాధన నిమిత్తం వారు ఖండింపబడుదురని ముందుగా హెచ్చరిక చేయుచుండెను. ఒకవేళ మనుషులు అభివృద్ధి చెందనంత వరకు కలిసిమెలిసి ఉంటారు. మనుషులు అభివృద్ధి చెందిన తర్వాత మరి ఆలోచన విధానంలో, సహవాస విషయంలో, స్నేహ విషయంలో, రక్త సంబంధిక విషయంలో అందరూ కొంచెం దూరం అవుతూ ఉంటారు. కానీ దేవుడు మాత్రము మనల్ని దూరము చేసే దేవుడు కాదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. కీర్తనలు 33వ కీర్తనను 17వ చరణాన్ని చూద్దాం. 33:17 రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. గుర్రము మనుషులను తప్పింపజాలదు అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. ఎందుకు అనంటే వాటిలో దేవుని చిత్తం అయితేనే అది జరుగుతుంది, కానీ దేవుని చిత్తం కాకపోతే అది నెరవేర్చబడదు అనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది. కీర్తనలు 33వ కీర్తన 33వ కీర్తన మనము 17వ వచనాన్ని చూసినప్పుడు ఈ మాట చెప్పబడింది. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఎప్పుడైతే దేవుని మీద కృప కొరకు వేచి ఉంటామో దేవుని చిత్తము మనందరి పట్ల నెరవేర్చబడుతూ ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఎవడైనను దుఃఖము కలుగజేసి ఉండిన ఎడల నాకు మాత్రము కాదు కొంత మట్టుకు మీకందరికిని దుఃఖము కలుగజేసి ఉన్నాడు. నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను. అపనమ్మకంతో మానవులు ఉండవద్దని చెప్పి బాధ్యత కలిగినటువంటి వారిగా విశేషమైనటువంటి ఆసక్తి దేవుని పట్ల కనపరచబడాలి, తెలియపరచబడాలి అని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉన్నది. ప్రసంగి 6వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. ప్రసంగి 6వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. బుద్ధిహీనుల కంటే జ్ఞానులు విశేషమేమి, సజీవుల ఎదుట బ్రతక నేర్చిన బీదవారికి కలిగిన విశేషమేమి. మనుషు అడియాసలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు. ఇదియు వ్యర్థమే, గాలికి ప్రయాసపడినట్టుగానే ఉంటుంది. ఇక్కడ 6వ వచనాన్ని మనము చూద్దాం. ఆరో అధ్యాయము 6వ వచనం. అట్టివాడు 2000 సంవత్సరములు బ్రతికియు మేలు కానక ఉన్న ఎడల వాని గతి అంతే. అందరూ ఒక స్థలమునకే వెలుదురు కదా. మనుషులందరూ కూడా ఒకే స్థలానికి వెళ్తారు కాబట్టి మరి పాపం విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము చూద్దాం ప్రియులారా. దానియేలు 2వ గ్రంథము 30వ వచనాన్ని చూద్దాం. 2:30. రెండవ అధ్యాయము, క్షమించండి కొంచెం ఆలస్యమే. 2వ అధ్యాయము దానియేలు 30వ వచనాన్ని మనం చూద్దాము. 2:30. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానమునుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తమును తమరి మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకొను నిమిత్తమును అది బయలుపరచబడెను. దేవుని ఒక ఉద్దేశాన్ని ఎప్పుడైతే మనం నేర్చుకోగలుగుతామో, వాటి మీద దృష్టి ఉంటుందో, విధేయత ఉంటుంది. హృదయ రహస్యములను క్రీస్తు పరిశోధిస్తాడు అని చెప్పి మెమోరీలో జ్ఞాపకం ఉంచుకొని ముందుకు కొనసాగుతాం. ఎందుకంటే దేవుని చిత్తము మరి మనము ఈ లోకంలో జరిగించే వారిగా మనం ఉంటూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. 8:17. అతడు నా హెచ్చరికలను అంగీకరించను గాని అతని విశేషాసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పుననే మీ యొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. మరియు సువార్త విషయమై సంఘము అన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచున్నాము. అంతేకాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తము మా సిద్ధమైన మనసు కనపరచు నిమిత్తము ఈ ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మనతో కూడా అతడు ప్రమాణము చేయవలనని సంఘముల వారతనిని ఏర్పరచుకొనిరి. ఇక్కడ సంఘముల వారిని
మరి ఏర్పరచుకున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏర్పరచుకోవడము చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది. అలా జరిగే ఉద్దేశాలు ఇక్కడ 8వ అధ్యాయాన్ని ప్రాముఖ్యంగా మనం చూస్తే పరిశుద్ధుల సహవాసం కోసము పౌలు యొక్క విన్నపం, తీతు నియమానం గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి గలతి పత్రికకు వెళ్దాము. గలతి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. గలతి 1వ అధ్యాయం 14వ వచనం. నా పితరుల పారంపర్య ఆచారమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యతను నొందితినని నా నడవడిని గురించి మీరు వింటిరి. మరి నడవడి గురించి విశేషమైనటువంటి ఆసక్తి ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనకు గుర్తు చేయబడుతుంది. అపోస్తుల యొక్క శుభములు 6 నుంచి చూస్తే, ఇంత తొందరగా సత్యము నుండి వీడిరా అని పౌలు ఆశ్చర్యపడుచున్నాడు. కొంతమంది వీడి కూడా పోతారు. అది ఆశ్చర్యపడాల్సిన సందర్భం వచ్చి ఉంటూ ఉన్నది. యూదా పత్రిక 3వ వచనాన్ని చూద్దాం. యూదా పత్రిక చూద్దాము. అంతకుముందు పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. 1వ అధ్యాయము 1 పేతురు మొదటి పత్రికను చూద్దాము. 1వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. 3-4. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేశాను. మరలా మనల్ని ఏం చేసిండు? దేవుడు జన్మింప చేసి ఉన్నాడు. కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని విడనాడకుండగా గొప్పగా ఈ లోకంలో జీవించాలని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేస్తుంది. తెస్సలోనికైలకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూసినప్పుడు, 2:8 చూసినప్పుడు, మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నారు, మరి ప్రాణము కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనము నడుచుకోవాలని చెప్పి దేవుని చిత్తం మనకు తెలియపరచబడుతుంది. గలతి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూస్తే, నా పితరుల పారంపర్య ఆచారమందు విశేష ఆసక్తి గల వాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతం ఆధిక్యతతో నొందితినని నా నడవడిని గురించి మీరు వింటిరి కదా అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. వింటిరి కదా అని గుర్తు చేయబడుతుంది. నడవడిక చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. నడవడిక సరిగ్గా లేకపోతే ఆ కుటుంబంలో మనం నిలబడలేము.
నడవడిక సరిగ్గా లేకపోతే మన కాళ్ళ మీద మనము సరైన పద్ధతిలో నిలబడలేము. ఎందుకు నిలబడలేము అనంటే, అది దేవుని చిత్తము కాదని చెప్పి జ్ఞాపకం చేస్తూ ఉంది. మరి ఈ యూదా పత్రికనొక్కటి మనం చూసుకొని ముందుకు మనం కొనసాగుదాం. యూదా పత్రికలో మనము చూసినప్పుడు ఒక విషయము అక్కడ మనకు కనిపిస్తది. ఏమిటి ఆ విషయాన్ని మనం చూస్తే మరి క్షమించండి. పేతురు మొదటి పత్రిక 4వ వచనాన్ని మనం చూసాము. మొదటి అధ్యాయం 4వ వచనాన్ని చూసాము. మరి కీర్తన 119, 99 చూసాము. యెషయా 26:6ను మనం చూసాము. యెషయా 31:6ను చూసాము. యెహెజ్కేలు 34:18 చూసాము. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 8, 17 చూసాము. మరి కీర్తనలు 33, ప్రసంగి 6, 8, దానియేలు 2:30, హోషేయ 10 అధ్యాయం, కొరింథీ పత్రిక 2వ పత్రిక 2:5, పేతురు మొదటి పత్రిక 1:4 వాక్య భాగాలను మనం చూసాము. చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాము. ప్రేమ దయగలన తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు నాయన. ఈ రాత్రి కాలమందు కొద్దిసేపు వాక్య ధ్యానాన్ని చేయడానికి మీరిచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.